విజయవాడ లెమన్ ట్రీ హోటల్లో వైసీపీ కీలక నేతల భేటీ అధికార పార్టీలో కలకలం రేపుతోంది. మాజీ మంత్రి బాలినేనితో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి భేటీ అవ్వడంపై చర్చ జరుగుతోంది. ఒంగోలు అసెంబ్లీ పార్లమెంట్ టికెట్ల వ్యవహారాన్ని ఇప్పటివరకు జగన్ రెడ్డి తేల్చలేదు. దీంతో భవిష్యత్తు కార్యాచరణపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మాగుంట టీడీపీలోకి వెళ్తారంటూ ప్రకాశం జిల్లాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఒకే పార్టీలో ఉండి పోటీ చేయాలని బాలినేని మాగుంట మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, చెప్పండి. విజయవాడ లెమన్ ట్రీ హోటల్లో వైసీపీ కీలక నేతలు భేటీ అని మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఎవరెవరు భేటీ అయ్యారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, ప్రకాశం జిల్లాలో వైసీపీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డితో పాటు ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇద్దరు కూడా విజయవాడ లెమన్ ట్రీ హోటల్లో కొద్దిసేపటి క్రితమే భేటీ అయ్యారు. ఇద్దరు కూడా ఈ రోజు రాత్రికి అదే హోటల్లో ఉంటారని చెప్పని సమాచారం అందుతుంది. అయితే ఒంగోలు నుంచి విజయవాడ నుంచి ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకి ప్రత్యేకంగా ఈయన బాలినేని శ్రీనివాసులరెడ్డి ఈ రోజు సీఎం జగన్ ని కలవాలని చెప్పని వచ్చారు. అదే సమయంలో ఇటు ఒంగోలు నుంచి కూడా మాగుంట శ్రీనివాసులరెడ్డిని రావాలని చెప్పని బాలినేని శ్రీనివాసులరెడ్డి పిలిపించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలులో ఉన్న తన అనుచరులతో కలిసి సాయంత్రం 6 గంటల తర్వాత ఆయన ఒంగోలు నుంచి ప్రత్యేకంగా వాహనాలతోటి విజయవాడ వెళ్లారు. అయితే ఇద్దరు కలిసి కూడా ప్రస్తుతం ఈ రోజు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డికి సీఎం అపాయింట్మెంట్ దొరకపోయినా గానీ ఇద్దరు కలిసి భవిష్యత్తు కార్యాచరణపై కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఇద్దరు కలిసి ఒకే పార్టీలో ఉండి పోటీ చేయాలని చెప్పని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి ఇద్దరం వైసీపీ నుంచే పోటీ చేస్తాం, ఒకే పార్టీలో ఉంటాం అంటూ కూడా బహిరంగ సభల్లో ప్రకటన చేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఇటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఇటు లోకేష్ పవన్ కళ్యాణ్ ని దూషించాలంటూ మాగుంట శ్రీనివాసులరెడ్డికి కండిషన్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటువంటి రాజకీయాలకు మేము దూరంగా ఉంటామని చెప్పని మాగుంట తేల్చడంతో ఆయన రాబోయే ఎన్నికలకు సంబంధించి ఆయన టికెట్ ని సందిగ్ధంలో పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటు టీడీపీ నేతలతోటి టచ్ లోకి వెళ్లారని చెప్పని ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ రోజు సీఎం జగన్ ని బాలినేని కలిసిన తర్వాత ఇద్దరు పోటీ అంశానికి సంబంధించి ఒక స్పష్టత అయితే వస్తుందని చెప్పని భావించారు. కానీ ఈ రోజు సీఎం తో బాలినేని శ్రీనివాసులరెడ్డి భేటీ రద్దయిన సందర్భంగా ఇద్దరు కూడా భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలి, ఒంగోలు వైసీపీ ఎంపీ టికెట్ మాగుంటకి ఇవ్వకపోతే ఏం చేయాలన్న ఆలోచన మీద ఒకవైపు ఇద్దరు చర్చిస్తున్నారు. కానీ ఇటు ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని శ్రీనివాసులరెడ్డి కూడా గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చెప్పని గత కొద్ది రోజులుగా సీఎం చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇద్దరికి సిట్టింగ్ స్థానాలు ఇటు మాగుంటకి అసలు సీటే లేకపోవడం, ఇటు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డికి అసలు ఒంగోలులో సిట్టింగ్ సీట్ ని మార్చి గిద్దలూరు పంపించడాన్ని ఇద్దరు కూడా జీర్ణించుకోలేని విషయంగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా తమ ముఖ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అదే హోటల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందరితో కలిసి వీళ్ళంతా కూడా భేటీ అయినట్టుగా తెలుస్తుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకట్రావు.